అసలు నేను ఎలా ఉన్నాను అనేది ఆలోచిస్తారా? అటు పుట్టింటి వాళ్ళు కానీ, ఇటు అత్తింటి వాళ్ళు కానీ. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను? ఎందుకు అడుగుతున్నా అంటే, పుట్టింటి నుంచి అత్తింటికి వస్తాం. అత్తింటి వాళ్ళు ఏం చేస్తారు? మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్తారు. పిల్లలు పుట్టాక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్తారు. కానీ నా భర్తకు మాత్రం నీ భార్యను జాగ్రత్తగా చూసుకో అని మాత్రం చెప్పరు. నిజమే కదండి ఇది? నిజంగా నిజం. ఎందుకంటే అత్తింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అక్కడ చాలా జాగ్రత్తగా ఉండమ్మా, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడు నువ్వు మా ఇంటి పేరు నిలబెట్టాలి, నేను మంచిగా పెంచానని చెప్పేసి ఆ నలుగురు చెప్పుకోవాలి అని చెప్తారు. అంతేగాని అల్లుడికి ఇస్తారు, కన్యాదానం చేసేటప్పుడు చెప్తారు మా అమ్మాయిని అపురూపంగా చూసుకో, అలా చెయ్యి ఇలా చేయని. కానీ ఆ తర్వాత ఎలా చూసుకుంటున్నాడు అనేది గమనించుకోరు. నిజంగా ఇప్పుడు అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తాం. సపోజ్ పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నభార్య ఉంటుంది, అంటే వదిన. మీ వదినకి ఆ కర్రీ అంటే ఇష్టం, అందుకే ఈరోజు అది చేసేసుకోండి, రేపు చూద్దాంలే నీకు నచ్చింది అంటారు. ఓకే, అడ్జస్ట్ అయిపోయాను. ఇక్కడ మళ్ళీ అత్తింటికి వచ్చేస్తాం. ఇక్కడ మనకి నచ్చింది వండుకోవడానికి కుదరదు. భర్త ఏదో చెప్తాడు, ఆ కర్రీని తినాలి. మనకు నచ్చినవి మన రుచులు అనేవి ఉండవు. పెళ్ళయిన తర్వాత అమ్మాయికి వాళ్ళ టేస్ట్లు వాళ్ళకి ఉండవు. డ్యామ్ షూర్. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు నా ఛానల్. ఎందుకు అంటే ఇది నిజం కాబట్టి. నిజంగా నిజమండి. ఇవన్నీ అన్ని ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. లక్షల మంది కాదు, కోట్ల మందికి జరుగుతున్నాయి. కానీ ఎవ్వరు బయట పెట్టుకోరు. అటు అత్తింటి సైడ్ నుంచి అందరం బాగా చూసుకుంటున్నాం మీ అమ్మాయిని అని చెప్తారు. పుట్టింటికి వస్తే ఏంటమ్మా అత్తింటి వాళ్ళు అంత బాగా చూసుకుంటుంటే ఇంకేంటమ్మా నీకు ప్రాబ్లం అంటారు. అంతే 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 మన జీవితం అంతే.